తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. భోగాపురం ఎయిర్పోర్టుకు కర్త కర్మ క్రియ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో లోక్సభ ఎంపీలు తనుజారాణి, గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. తాను చేయని దాన్ని చేసినట్లుగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం చంద్రబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పడరాని పాటలు పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాము సిద్ధమని, దమ్ముంటే చర్చకు రావాలంటూ ఎంపీలు సవాల్ విసిరారు. మన దేశంలో బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్ లో సీట్లు కూడా, కాలేజ్ లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో, ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో, ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే అవసరం పడొచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి మళ్ళీ పరిహారం ఇచ్చి R&R పద్ధతులు తీసుకుని వచ్చి ఇన్ని అనుమతులు ఇవన్నీ చేసి GMR వాళ్ళకి కట్టబెడితే ఈ రోజు మీరు వచ్చి క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తా ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో, ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో, అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు, శంకుస్థాపన చేశారు. అదే విధంగా మీ సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చేశారు. నెల్లూరు చేపల పులుసు నెదర్లాండ్స్ కి తీసుకుపోతా ఉన్నారు, కుప్పంలో కూరగాయలు సింగపూర్ తీసుకుని పోతా ఉన్నారు. కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ క్రెడిట్స్ తీసుకుని ఆ 2 ఎయిర్పోర్ట్ల సంగతే మర్చిపోయారు. మీకు ఎట్లాంటి డిస్కషన్ కావాలన్నా కేంద్రంలో ఉన్నది మీరే, స్టేట్ లో ఉన్నది మీరే. పార్లమెంట్ లో ఒక నోటీస్ పంపించండి, డిస్కషన్ కి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్ కి రండి సవాల్ విసురుతున్నారు. ఈ రోజు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు పార్లమెంట్ లో చర్చకు రండి, మేము విత్ డాక్యుమెంట్స్, విత్ అన్ని ప్రూఫ్స్ తో మేము ముందు పెడతాం. ఈ రోజు రాష్ట్రంలో మునుపటి కన్నా ఈ రోజుకి 7% వృద్ధి రేటు పడిపోయింది. విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. కేవలం హైదరాబాద్ తిరుపతి ఎయిర్ డిస్టెన్స్ 500 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. ఏ రోజు చూసినా 20 రోజులు తర్వాత బుక్ చేసినా కూడా 16,000 18,000 ఉండట్లేదు. చెన్నై నుంచి ఢిల్లీకి అంత రేటు ఉండట్లేదు విమాన ఛార్జీలు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్కి అంత
విమాన ఛార్జీలు లేవు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి అంత విమాన ఛార్జీలు లేవు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి అంత లేవు. మరి తిరుపతికి వచ్చే భక్తులకు మాత్రం ఎందుకు గుండు కొట్టేస్తున్నారని పలుసార్లు లేఖలు రాసినా దాని మీద చర్యలేమి శూన్యం. కానీ వీటికి మాత్రం ఎవరన్నా చేసిన దానికి మాత్రం క్రెడిట్ చోరీ చేసుకోవడం దాంట్లో మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఫస్ట్ విమానయాన ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తిరుమలకి వచ్చే కోట్లాది మంది భక్తులకి గాల్లోనే గుండు కొట్టొద్దండి. దాని మీద మీ ప్రభుత్వం ఉంది. భక్తులకి ప్రయాణ సౌకర్యం సులభవంతంగా ఉండేటట్టు చూడండి. ఈ రోజు ఎక్కువ మంది రైళ్లలో, బస్సుల్లో, కార్లలో ప్రయాణం చేస్తున్నారు. ఏలూరు జిల్లా భీముడోలు మండలం సూరప్పగూడెం గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట ధర్మరాజు పంపిణీ చేశారు. ఏపీ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 ప్రకారం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రాజకీయ పార్టీ పేర్లు చిహ్నాలు తొలగించి ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ రోజున ఇంచుమించు మనకి సూరప్పగూడెం గ్రామంలో మొత్తం పాస్బుక్లు ఖాతా నెంబర్లు వచ్చి 1016 పాస్బుక్స్ ఉండగా ఈరోజు మనం ప్రింట్ అయిన 800 పాస్బుక్స్ వాళ్ళందరికీ కూడా అందించడం, అందులో 216 పాస్బుక్స్కి ఒక 100 పాస్బుక్స్ ఆల్రెడీ ప్రింటింగ్ కూడా ఈరోజు పంపించి ఇంకా వీటిలో ఏవైనా సరే కలెక్షన్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా టైం ఇచ్చి ఆ టైం లోపల వాటిలన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకునేటట్టు గ్రీవెన్స్ని కూడా నిర్వహించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎల్పి నెంబర్లు కూడా గతంలో చాలా ఇబ్బందులు పడి దాంట్లోంచి బయటికి రావడానికి ఇవన్నీ ఉన్నాయి. అవి ఎక్కడా కూడా లేకుండా ఈ రోజున పూర్తి స్థాయిలో ఇక్కడ అందరం కూడా రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒక ఎఫ్ఎంబిని కూడా పాస్బుక్లో రైతులకి సరిహద్దులు అన్నింటిలో కూడా నిర్ణయించేట్టు ఎఫ్ఎంబిని కూడా ఇచ్చి వాళ్ళకి ఒక రాజముద్రతో వాళ్ళ ఫోటోతో అన్నీ కూడా ఈ రోజున ఈ పాస్బుక్స్ అన్నింటిని కూడా రైతులకి వాళ్ళ దగ్గరే ఆ గ్రామంలోనే ఈ రోజున ఇక్కడ అందించడం ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రైతులకి అనేక విధాలుగా సబ్సిడీ రూపంలో ఈ రోజున పనిముట్లు అన్నిటిని కూడా అందించడం, అలాగే డ్రోన్ను కూడా మనకి 10 లక్షలు విలువ చేసేది సుమారుగా 80% సబ్సిడీతో మనకి 2 లక్షలకే రైతులకు కూడా ఈ రోజున డ్రోన్లు అందించడం, అలాగే మనకి ట్రాక్టర్లు కానీ ఇంకా మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డ్రిప్ కూడా అందరినీ కూడా వినియోగించుకునేటట్టు వాళ్ళందరికీ కూడా రైతులకి రైతు ప్రభుత్వం ఇది రైతులు కోరుకునే విధంగా రైతులకి ఎలా అవసరం అవుతుందో వాటిలన్నింటిలో కూడా అందించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అలాగే మనకి రాబోయే కాలంలో ఎన్నో వల్ల వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మన భూగర్భ జలాలు కూడా చాలా తగ్గుతూ ఉంటున్నాయి. దాన్నే దృష్టిలో పెట్టుకుని మనకి వ్యవసాయ అధికారులు ఇచ్చే సూచనలతో మీరందరూ కూడా వ్యవసాయాన్ని కూడా మనం ముందుకు వెళ్ళేటట్టు మీరందరూ కూడా తీసుకోవాలి. అలాగే మీకు ఈ రోజున మీరు చూస్తే గతంలో పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేసుకుని సరిహద్దు రాళ్ళ మీద కూడా వాళ్ళ ఫోటోలు ఉండేటట్టు దాన్ని చేసే ఎక్కడా కూడా అస్తవ్యస్తంగా ఒకరికి గొడవలు పెట్టేటట్టుగా గతంలో రీసర్వే జరిగితే ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సమగ్రమైన అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఈ రీసర్వే ద్వారా వాళ్ళందరికీ కూడా ఇవ్వటం, అందులో ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ తగ్గటం కానీ ఇంకేమన్నా పొరపాట్లు ఉంటే వాటిని కూడా గ్రీవెన్స్ ద్వారా రైతులందరూ కూడా వాటిని సరి చేసుకునేటట్టు అధికారులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ ప్రాధాన్యం ఇస్తుందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, బాలికలకు రక్షణ కల్పించే వివిధ అంశాలపై హెచ్ఎం ఉపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధన, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మావూరి వీధి అంగన్వాడీ కేంద్రం, డేనెట్ జంక్షన్ స్పీకరీ స్కానింగ్
సెంటర్, అరసవల్లిలోని శిశుగృహ, ప్రభుత్వ మహిళా కళాశాల హాస్టల్, ఆర్బీ అతిథి గృహం వద్ద ఉన్న శాంతా కళ్యాణ అనురాగ్ నిలయాలను సందర్శించి చిన్నారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశానికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని స్పష్టం చేశారు. పిల్లల బాగోగులు సరిగా చూసినట్లయితే దేవుణ్ణి సేవించినట్లే. అటువంటి పిల్లల రక్షణ కోసం ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో మనం యాదృచ్ఛికంగానో ఉద్యోగరీత్యా ఈ పని చూస్తూ ఉన్నాం. అందువల్ల మనం అందరం కూడా ఉద్యోగాన్ని సరిగ్గా నిర్వర్తిస్తూ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసినట్లయితే మన కూడా ఆ భగవంతుడు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పనిలో ఉన్న మనం అంతా ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయం కాదు. చిన్నపిల్లల సంగతి ఐసిడిఎస్ వాళ్ళు చూసుకుంటారు, లేదు డిసిపి యూనిట్ వాళ్ళు చూసుకుంటారు, లేదు సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకుంటారు అని కాకుండా పిల్లల కోసం పనిచేసే అన్ని సంస్థలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పైసా వారి వరకు చేరినప్పుడు మాత్రమే మనం బాధ్యత. అందువల్ల అందరం కలిసి ఇందాక మనం చర్చించుకున్నాం, బాల కార్మిక వ్యవస్థకి ఎవరెవరు కలిసి పనిచేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాసంలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం. హాజరైన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పౌర ప్రజాప్రతినిధులు. విశాఖలో ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రభుత్వం సిండికేట్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్న జగన్. పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ అంతా తనదేనని సీఎం చంద్రబాబు బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. మండిపడ్డ వైసీపీ ఎంపీలు తనుజారాణి, గురుమూర్తి. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.